ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా ప్రపంచంలో అతి చిన్న యుద్ధం ఎక్కడ జరిగిందో? ఈ యుద్ధం కేవలం 38 నిమిషాల్లో మాత్రమే జరిగింది. నమ్మశక్యంగా లేదు కదా? నిజంగా ఇది చరిత్రలో చాలా తక్కువ సమయంలో జరిగిన యుద్ధంగా పేర్కొనబడింది. అయితే ఈ యుద్ధం బ్రిటన్ మరియు జాంజిబార్ మధ్య జరిగింది. ఈ యుద్ధం ఆగస్టు 27, 1896న జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ యుద్ధం 38 నిమిషాలు మాత్రమే జరిగినా కూడా 500 మంది ప్రాణాలనైతే కోల్పోయారు. అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అతిపెద్ద యుద్ధం ఎంతసేపు జరిగింది, ఎంత సమయం పట్టిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా కాదు. అందరూ సహారా ఎడారి పెద్దది అని అనుకుంటారు, కానీ అంటార్క్టికా అనేది పెద్ద ఎడారి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అంటార్క్టికా. ఎందుకంటే ఇది చాలా తక్కువ అవపాతం పొందుతుంది. మరి ఏంటి ఈ అవపాతం? అవపాతం అనేది వాతావరణంలో ఏర్పడిన భూమిపై పడే ద్రవం లేదా ఘనీభవించిన నీరు. అంటార్కిటికాలో దాదాపు 98% మంచు కప్పబడి ఉంటుంది. ఇది భూమి యొక్క మంచులో 90% మరియు మన మంచినీటిలో 70%కి సమానం. మరి ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ద్వీపంలో చాలా రకాల జంతువులు మరియు చాలా రకాల జీవాలైతే నివసిస్తూ ఉంటాయి. ఈ అందమైన ద్వీపంలో పెంగ్విన్స్ మరియు నీలి రంగు గల తిమింగలాలు అయితే కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ముసలి తన నాలుకను బయట పెట్టదు. అయితే ఈ ముసలి 7 మీటర్ల పొడవు మరియు 1000 కిలోల కంటే ఎక్కువ బరువు అయితే ఉంటుంది. మరి ఆడముసళ్ళు చాలా చిన్నవి, అరుదుగా 3 మీటర్ల పొడవు మాత్రమే పెరుగుతాయి. అయితే అడవిలో ఉప్పు నీటి ముసళ్ళు దాదాపు 70 సంవత్సరాలకు పైగా జీవించగలవు. వీటికి దవడలో చాలా గట్టిగా మరియు దృఢమైన పండ్లు అయితే కలిగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మరి మీకు తెలుసా, మీరు చాలా గట్టిగా తుమ్మినట్లయితే మీ పక్కటెముక విరగవచ్చు. మరి ప్రపంచంలోనే నమ్మలేని నిజమేంటంటే వింటే మీ మతిపోతుంది. మరి ప్రపంచంలోనే అత్యంత గట్టిగా తుమ్మిన వ్యక్తి ఈ యాంగ్. అతను చైనాకు చెందినవాడు. మరి ప్రపంచంలోనే అత్యంత గట్టిగా తుమ్మిన ఈ వ్యక్తి ఎంత డెసిబుల్స్ అయితే నమోదు చేసింటాడో మీరు చెప్పగలరా? ఈ వ్యక్తి తను గట్టిగా తుమ్మినప్పుడు 176 డెసిబుల్స్ అయితే నమోదు చేయబడింది. మామూలుగా మనం క్రికెట్ గ్రౌండ్లో చూస్తేనే ఒక 80-90 వేల మంది జనాలు బిగ్గరగా అరిస్తేనే కేవలం 125-126 డెసిబుల్స్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తాయి. అయితే ఈ వ్యక్తి తుమ్మిన తుమ్ము 176 డెసిబుల్స్ అంటే మీ ఊహలకే వదిలేస్తున్నా.